రాజా తీవ్ర విమర్శలు చేశారు. తునిలోని వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ భారీ పెట్టుబడులు, ఉద్యోగాల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. వైఎస్ కుటుంబాన్ని రాజకీయంగా లక్ష్యంగా చేసుకోవడం వల్ల చంద్రబాబుకి నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. వంగవీటి మోహన్ రంగా హత్య కేసుపై చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి పేరుతో మోసం చేస్తున్నారని దాడిశెట్టి విమర్శించారు. 23 లక్షల కోట్ల పెట్టుబడులు, 23 లక్షల ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడు. మొన్నే మరి పక్కనే పాకిరపేటలో కొబ్బరికాయ కొట్టారు స్టీల్ ప్లాంట్ కి. ఉన్న స్టీల్ ప్లాంట్ ఏమో ప్రైవేట్ పరం చేసేస్తున్నారు. ప్రెస్టీజియస్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేస్తున్నారు. జిందాలతో ఒప్పందాలు కుదుర్చుకున్నది జగన్మోహన్ రెడ్డి గారు. ల్యాండ్ ఎక్విజేషన్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. సరే అయిపోయింది, మాకేం రాకూడదు, పోనీ మేము ఏమన్నా మాట్లాడితే క్రెడిట్ చోరీ ఇదేది అంటారు. సరే మీరు వచ్చి కొబ్బరికాయ పగులుతుంది, పనులు మొదలవుతాయి ఆ స్టీల్ ప్లాంట్. కొబ్బరికాయ కొట్టి 1,00,000 ఉద్యోగాలు అంటారు. ఇచ్చేసాం 1,00,000 ఉద్యోగాలు. 23 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసినట్టే ఆ 1,00,000 ఉద్యోగాలు కూడా ఇచ్చేసారు. నేను మరీ చెప్తున్నాను, స్టీల్ ప్లాంట్ వస్తే ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? 4,000, 5,000 అంతే కదా. మరి లోకల్ గా ఉన్న వాళ్ళకి ఎన్ని ఇస్తారు? అందులో స్థానికులకి అంటే తుని పాయకరపేటలో నిరుద్యోగులకి ఎన్ని ఇస్తారు? ఎన్ని ఉద్యోగాలు ఇస్తారు? లేకపోతే జిందాలో సొంత స్టేట్ నుంచి ఎంతమందిని తెచ్చుకుంటారు?